లోక్సభ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ చేసింది కాంగ్రెస్. ఇందులో భాగంగా కాసేపట్లో ఢిల్లీలో సిడబ్ల్యూసి సమావేశం జరగనుంది. ఢిల్లీలోని ఏఐసిసి హెడ్ ఆఫీస్లో ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అధ్యక్షతన సిడబ్ల్యూసి భేటీ అవుతోంది. పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్తో పాటు సీనియర్ లీడర్లు పాల్గొననున్నారు. సిడబ్ల్యూసి భేటీలో లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోకు తుది రూపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. భాగీదారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్ 5 న్యాయాల పేరుతో మేనిఫెస్టో రూపొందించనున్నట్టు తెలిసింది. ప్రతి విభాగంలో 5 గ్యారంటీల పేరుతో మొత్తంగా 25 గ్యారంటీలు చేర్చనున్నారు. సాయంత్రం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. తెలంగాణలో మిగిలిన 13 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. అయితే అభ్యర్థుల లిస్టు మాత్రం 1-2 రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక అటు ముంబైలో నిన్న భారత్ న్యాయ్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లారు. ఇవాళ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే సిడబ్ల్యూసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. ఇప్పటికే ఏఐసిసి స్టేట్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో రేవంత్ సమావేశమయ్యారు. అటు ఇవాళ సాయంత్రం జరిగే సిఈసి మీటింగ్ కు సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కానున్నారు. డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, సిడబ్ల్యూసి భేటీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లో అంటే ఉదయం 10 గంటలకు సిడబ్ల్యూసి సమావేశం ప్రారంభం కాబోతోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు సిడబ్ల్యూసి మెంబర్స్గా ఉన్నటువంటి వారు, అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ముఖ్యంగా 3 హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. కీలక భేటీ ఇది. ఈ భేటీలోనే మేనిఫెస్టోకు సంబంధించిన ఆమోదం అనేది కూడా సిడబ్ల్యూసి తెలుపబోతుంది. తెలిపిన తర్వాత దాన్ని అధికారికంగా ఈరోజు ప్రకటిస్తారా, లేకపోతే మరొక రోజు మేనిఫెస్టోకు సంబంధించిన విడుదలకు సంబంధించిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారా అనే దానిపైన మరి కాసేపట్లోనే క్లారిటీ అయితే రాబోతోంది. ముఖ్యంగా 5 వర్గాలకు సంబంధించి భాగీదారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, అలాగే నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్ ఈ 5 వర్గాలను టార్గెట్గా చేసుకునే ఈసారి మేనిఫెస్టో రూపకల్పన అంతా కూడా చేశారు. దాంట్లో ఒక్కొక్క వర్గానికి సంబంధించి 5 గ్యారంటీలు ఉండబోతున్నాయి. అంటే ఓవరాల్గా 25 గ్యారంటీలను ఈసారి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అన్నట్లుగా మేనిఫెస్టో అనేది కూడా విడుదల చేయబోతున్నారు. దాంట్లో ఇప్పటికే కొన్ని అంశాలకు సంబంధించి ఇప్పటికే కొన్ని లీక్స్ అనేది కూడా ఉన్నాయి. దాంట్లో యువత కోసం రానున్నటువంటి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రానున్నటువంటి 5 ఏళ్లలో 30 లక్షల ఉద్యోగాల కల్పన గవర్నమెంట్ వైజ్గా భర్తీ చేస్తామంటూ కూడా హామీ ఇవ్వడంతో పాటు ఇటు 25 ఏళ్ళు లోపడి ఉండి డిగ్రీ పూర్తయి లేకపోతే డిప్లొమా ఉన్నటువంటి వారికి అప్రెంటిస్కి సంబంధించినటువంటి శిక్షణ ఇవ్వడానికి అయ్యేలాగా ఒక పథకాన్ని రూపకల్పన అనేది కూడా చేశారు. దాంతోపాటు యువ స్టార్టప్లను ఎంకరేజ్ చేసేందుకు ఒక 5,000 కోట్లతోటి కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి స్టార్టప్లను ప్రోత్సహించేందుకు ఆ దిశగా ప్రయత్నాలు అనేది కూడా చేయబోతున్నట్టుగా యువతకు సంబంధించినటువంటి హామీలు. ఇక మహిళలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసేటువంటి ఉద్యోగాల్లో సుమారు 50% మహిళలకు వచ్చేలాగా, మహిళలకు రిజర్వేషన్లు కల్పించేలాగా ఒక దాన్ని తీసుకొచ్చేటువంటి ఆలోచనలో ఉన్నారు. వాటితో పాటు నిరుపేద కుటుంబాలకు మహిళలకు సంబంధించి ఒక్కొక్క ₹1,00,000 ఏడాదికి ₹1,00,000 చొప్పున వారికి ఆర్థిక సహాయం అందించేలాగా ఒక పథకాన్ని అనేది కూడా ఒక గ్యారెంటీని అనేది కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక రైతులకు సంబంధించి కూడా ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలనేటువంటి డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫుల్ఫిల్ చేస్తామనేటువంటి హామీ ఇవ్వడంతో పాటు ఇటు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఒక విధానాన్ని తీసుకొచ్చి ప్రతి సంవత్సరం కూడా రైతులకు రుణమాఫీ అందించేలాగా ఏర్పాట్లు అనేది కూడా చేసేలాగా ఒక విధానాన్ని తీసుకొచ్చేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వీటన్నింటిపైన కూడా ఒక రూపకల్పనకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు మేనిఫెస్టో కమిటీ భేటీ అయింది. అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కావచ్చు, లేకపోతే రాహుల్ గాంధీ ఇప్పటికే భారత్ జోడో న్యాయయాత్ర పేరుతోటి అనేక రాష్ట్రాల్లో పర్యటించారు. అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలతో కూడా ఆయన నేరుగా మాట్లాడారు. వారి దగ్గర నుంచి వచ్చినటువంటి సమస్యలకు
ఒక పరిష్కార మార్గాన్ని చూపెట్టేలాగా ఈ మేనిఫెస్టోని అనేది కూడా రూపొందించినట్టుగా తెలుస్తోంది. ఈరోజు సిడబ్ల్యూసిలో ఆ ఆమోదం తెలిపిన తర్వాత దాని ప్రకటనకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక మరొకవైపు సాయంత్రం 4 గంటలకి కేంద్ర ఎన్నికల కమిటీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేంద్ర ఎన్నికల కమిటీ అనేది కూడా భేటీ కాబోతా ఉంది. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా మొదటి 1-2 ఫేజుల్లో ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఆ భేటీలో పూర్తి స్థాయిలో కసరత్తు అనేది కూడా చేసి ఇవాళ సాయంత్రము లేకపోతే రేపు మరొక విడతలో అంటే మూడవ జాబితాను విడుదల చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు సాయంత్రం కేంద్ర ఎన్నికల కమిటీ అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కాబోతోంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 13 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే 4 అభ్యర్థులను ప్రకటించారు 4 నియోజకవర్గాలకు సంబంధించి. ఇక మిగతా నియోజకవర్గాలకు సంబంధించిన కసరత్తు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని సమావేశాలు నిర్వహించింది. ఆ సమావేశాల్లో ఏకాభిప్రాయం ఉన్నటువంటి స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఈరోజు జరిగేటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో ఆ ప్రతిపాదన అనేది కూడా రాష్ట్రం నుంచి పంపిస్తారు. దానికి సిఈసి భేటీలో ఆమోదం తెలిపిన తర్వాత వాటిని విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. దాంట్లో 13 నియోజకవర్గాలకు అభ్యర్థులను విడుదల చేయాలి. ఇక దేశవ్యాప్తంగా 2 విడతలుగా 82 స్థానాలకు అభ్యర్థులను అయితే ఖరారు చేశారు. ఇక ఈరోజు సాయంత్రం జరిగేటువంటి భేటీలో మిగతా రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులపైన కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేసి దాన్ని కూడా విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. సూర్య, రైట్, థ్యాంక్ యూ మదార్.